రాత్రి 12 దాటింది. ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. మీరు ఒంటరిగా కూర్చున్నారు. అప్పుడే పక్క గదిలో ఏదో చప్పుడు వినిపించింది. మీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా ఆ వైపు తిరిగి చూశారు. చీకట్లో ఒక ఆకారం కదిలినట్టు అనిపించింది. ఆ క్షణంలో మీకు వచ్చిన భయం నిజం. కాని ఆ భయాన్ని సృష్టించింది నిజంగా దెయ్యమా? లేక మీ మెదడా? మీకు ఒక విషయం చెబితే ఆశ్చర్యపోతారు. 2025 సంవత్సరంలో గ్యాలప్ చేసిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతున్నారు. ఇంకా 2024 సంవత్సరంలో రియల్ క్లియర్ ఒపీనియన్ రీసెర్చ్ చేసిన మరో సర్వే ప్రకారం ఆ సంఖ్య 61.4% చేరుకుంది. అంతేకాదు 2021 సంవత్సరంలో యుగవ్ చేసిన సర్వే ప్రకారం ప్రతి 5గురిలో ఒకరు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఒక ఆత్మను చూశామని లేదా దాని ఉనికిని అనుభవించామని చెప్పారు. వీళ్లలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సైన్స్ తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. మరి వీళ్లందరూ తప్పు చేస్తున్నారా? లేదు, వాళ్ళు అనుభవించింది నిజమే. కాని దానికి కారణం దెయ్యం కాకపోవచ్చు. మనకు తెలిసిన విశ్వంలో అత్యంత సంక్లిష్టమైన వస్తువు మన మెదడు. ఈరోజు మన దెయ్యాలు ఉన్నాయా లేదా అనే వాదన చేయడం లేదు. దాని బదులు కోట్లాది మందికి దెయ్యం కనిపించినట్టుగా ఎందుకు అనిపిస్తుందో దాని వెనుక ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి విషయం రీసెర్చ్ ఆధారంగానే ఉంటుంది. ఇప్పుడు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మన పూర్వీకులు అడవుల్లో జీవించేవాళ్లు. రాత్రిపూట ప్రతి వైపునా ప్రమాదం పొంచి ఉండేది. ఒక్కసారిగా పక్కనున్న పొద కదిలింది అనుకోండి. ఇప్పుడు మీ ముందు 2 నిర్ణయాలు ఉన్నాయి. మొదటిది, అది గాలే అయి ఉంటుంది. రెండోది, కాదు, అక్కడ ఏదో ఉండొచ్చు. మొదటి నిర్ణయం తీసుకుంటే అది నిజంగా సింహమైతే అక్కడితో మీ కథ ముగిసిపోతుంది. రెండో నిర్ణయం తీసుకుంటే అది గాలి అయినా మీరు బ్రతుకుతారు. నేచురల్ సెలెక్షన్ ఎవరిని ఎంచుకుందో తెలుసా? ప్రతి శబ్దాన్ని, ప్రతి నీడను, ప్రతి కదలికను ముందుగా ప్రమాదంగా భావించిన వారినే. అందుకే ఈ రోజు కూడా మన మెదడు ముందుగా నిజాన్ని వెతకదు, ముందుగా ప్రమాదాన్ని వెతుకుతుంది. సైకాలజిస్ట్ జస్టిన్ బేరెట్ ఈ ఆలోచనను హైపరాక్టివ్ ఏజెన్సీ డిటెక్షన్ అనే మోడల్తో వివరించాడు. సులభంగా చెప్పాలంటే, ఏమీ స్పష్టంగా కనిపించకపోయినా అక్కడ ఎవరో ఉన్నారు అని ముందుగా ఊహించడం మన మెదడు యొక్క సహజ స్వభావం. ఇది లోపం కాదు, లక్షల సంవత్సరాలుగా మనల్ని బ్రతికించిన సర్వైవల్ మెకానిజం. కానీ ఇప్పుడు సింహాలు లేవు, అడవులు లేవు, మారింది ప్రపంచం మాత్రమే. మారనిది మన మెదడు. అందుకే రాత్రి చిన్న చప్పుడు వినిపించినా మన మెదడు మొదట అడిగే ప్రశ్న, అక్కడ ఏదైనా ఉందా? కాని మన మెదడు శబ్దాలను మాత్రమే కాదు, ముఖాలను కూడా సృష్టిస్తుంది. ఎప్పుడైనా చీకట్లో గోడమీద కర్టెన్ మడతల్లో లేదా గది మూలలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించిందా? కొన్ని క్షణాలు చూస్తే అది మాయమైపోయిందా? దానికి పేరు పారెడోలియా. మన మెదడులో ఫ్యూజిఫార్మ్ ఫేస్ ఏరియా అనే ప్రత్యేక భాగం ఉంటుంది. దాని పని ఒక్కటే, ఎక్కడైనా ముఖాలను గుర్తించడం. మనుషుల ముఖాలనే కాదు, ముఖంలా కనిపించే ఏ ఆకారాన్నైనా. ఎందుకంటే లక్షల సంవత్సరాల ఇవల్యూషన్లో ఒక నిజమైన మనిషి ముఖాన్ని గుర్తించలేకపోవడం చాలా ప్రమాదకరం. కాని లేని చోట ఒక ముఖం కనిపించడం అంత పెద్ద సమస్య కాదు. అందుకే మన మెదడు ఎప్పుడూ సేఫ్ సైడ్ తీసుకుంటుంది. 2021 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ అలైస్ చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ముఖంలా కనిపించే వస్తువులను చూసినప్పుడు కూడా మన మెదడు దాదాపు నిజమైన మనిషి ముఖాన్ని చూసినట్టే స్పందించింది. అంటే మీకు గోడ మీద కనిపించిన ముఖం నిజంగా అక్కడ లేదు, కానీ మీ మెదడుకు మాత్రం అది పూర్తిగా నిజంగానే అనిపించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2014 సంవత్సరంలో కోర్టెక్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఈ 3 పెరిగే కొద్దీ ఇలాంటి తప్పు గుర్తింపులు కూడా పెరుగుతాయి. అందుకే ఇప్పటివరకు మనం చూసింది మన కళ్ళు, మన మెదడు కలిసి చేసే చిన్న చిన్న పొరపాట్లు. కానీ
ఇంకో ప్రశ్న మిగిలే ఉంది. ఎందుకు? దాదాపు ప్రతి దెయ్యం కథ కూడా రాత్రిపూటే జరుగుతుంది. పగలు అదే ఇల్లు, అదే గది, అదే కర్టెన్, ఏ భయం ఉండదు. కాని రాత్రి పడితే అదే గది ఒక్కసారిగా భయంకరంగా అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దీనికి కూడా సైన్స్ ఉంది. 2021 సంవత్సరంలో మొనాష్ యూనివర్సిటీకి చెందిన ఎంసి గ్లాషన్ మరియు ఆయన బృందం ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్స్ ఉపయోగించి ఒక ఆసక్తికరమైన పరిశోధన చేశారు. వాళ్ళు కొంతమంది పార్టిసిపెంట్స్ని వెలుతురులో, మరికొంత సమయం పూర్తిగా చీకట్లో ఉంచి వారి బ్రెయిన్ యాక్టివిటీని పరిశీలించారు. రిజల్ట్ చాలా స్పష్టంగా వచ్చింది. వెలుతురులో మన బ్రెయిన్లో అమిగ్డలా అనే భాగం ప్రశాంతంగా ఉంటుంది. కానీ చీకటి పడిన వెంటనే దాని యాక్టివిటీ పెరుగుతుంది. అమిగ్డలా అంటే మన బ్రెయిన్లో డేంజర్ అలారం లాంటిది. మనకు ప్రమాదం ఉందని అనిపించినప్పుడు ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ని ప్రారంభించేది ఇదే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వెలుతురు ఈ అలారంని తగ్గిస్తుంది. చీకటి దాన్ని మళ్లీ పెంచుతుంది. అంటే రాత్రి భయం బయట చీకటిలో లేదు, మన బ్రెయిన్లో ఉంది. ఇంకా ఒక కారణం ఉంది. లక్షల సంవత్సరాల క్రితం రాత్రి అనేది నిజంగానే ప్రమాదకరమైన సమయం. సింహాలు, చిరుతలు, తోడేళ్లు, చాలా ప్రెడేటర్ అనిమల్స్ రాత్రిపూటే వేటాడేవి. మనుషులు మాత్రం వాటికి వేట. అందుకే రాత్రి ఎక్కువ అలర్ట్గా ఉండే బ్రెయిన్ ఉన్నవాళ్లు ఎక్కువ కాలం బ్రతికారు. వాళ్ల జీన్లే ఈరోజు మనలో ఉన్నాయి. అంటే మీరు రాత్రి కారణం లేకుండా భయపడుతున్నట్టు అనిపించినా నిజానికి మీ మెదడు లక్షల సంవత్సరాల పాత్ సర్వైవల్ ప్రోగ్రామ్ని రన్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో కోట్లాది మందికి జరిగిన ఒక అనుభవం గురించి మాట్లాడాలి. బహుశా మీకు కూడా జరిగి ఉండొచ్చు. ఒక రాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. మీకు అన్నీ కనిపిస్తున్నాయి, మీకు స్పృహ ఉంది, కానీ శరీరం మాత్రం కదలడం లేదు. అరవాలని ప్రయత్నించారు, గొంతు నుంచి శబ్దం రాలేదు. అంతలో గది మూలలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. మీ వైపే చూస్తున్నట్టు అనిపించింది. చాలామంది ఇదే క్షణాన్ని దెయ్యం కనిపించింది అని గుర్తుంచుకుంటారు. కానీ సైన్స్ దీనిని మరో పేరుతో పిలుస్తుంది, స్లీప్ పారాలిసిస్. ఇది దెయ్యాల ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ కథ. అలాగే న్యూరోసైన్స్లో అత్యంత బాగా పరిశోధించబడిన ఫినోమినా కూడా. స్లీప్ పారాలిసిస్ అంటే అసలు ఏమిటి? మనం నిద్రపోతున్నప్పుడు, ముఖ్యంగా REM స్లీప్లో మనం కలలు కంటాం. ఆ కలల్ని నిజంగా చేసి చూపించకుండా ఉండటానికి మన బ్రెయిన్ తాత్కాలికంగా మన శరీరంలోని కండరాలను పరాలిసిస్లోకి పంపుతుంది. అది పూర్తిగా సహజమైన ప్రక్రియ. కానీ కొన్నిసార్లు మనకు ముందే మెలకువ వస్తుంది. శరీరం మాత్రం ఇంకా REM పారాలిసిస్లోనే ఉంటుంది. అంటే మీకు స్పృహ ఉంటుంది, అన్నీ కనిపిస్తాయి, కానీ మీరు కదలలేరు, మాట్లాడలేరు, అరవలేరు. ఇంకా మీ మెదడులోని కొంత భాగం ఇంకా కలలోనే ఉంటుంది. అప్పుడే చాలామందికి గదిలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో నెమ్మదిగా తమ వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. మరికొంతమందికి తాము శరీరం బయటకు వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. వీటన్నింటికీ ఒకే కారణం, స్లీప్ పారాలిసిస్. ఇది చాలా అరుదైన విషయం అనుకుంటున్నారా? అసలు కాదు. 2024 సంవత్సరంలో ప్రచురించిన ఒక భారీ మెటా అనాలిసిస్లో 76 అధ్యయనాలు, 25 దేశాలు, 1,67,133 మంది పాల్గొన్న డేటాను విశ్లేషించారు. ఆ ఫలితం ఏమిటంటే ప్రపంచంలో దాదాపు 30% మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా స్లీప్ పారాలిసిస్ని అనుభవిస్తారు. స్టూడెంట్స్లో ఈ సంఖ్య 34%కి చేరుకుంటుంది. అంటే ఇది రేర్ కాదు. ఇది కోట్లాది మంది జీవితంలో జరిగిన ఒక సాధారణ బయోలాజికల్ ఎక్స్పీరియన్స్. అంతేకాదు, స్లీప్ పారాలిసిస్ సమయంలో వచ్చే హలుసినేషన్స్ని శాస్త్రవేత్తలు 3 రకాలుగా విభజించారు. మొదటిది ఇంట్రూడర్. అంటే గదిలో ఎవరో ఉన్నట్టు, మనల్ని గమనిస్తున్నట్టు, నెమ్మదిగా దగ్గరికి వస్తున్నట్టు అనిపించడం. రెండోది ఇంక్యుబస్. అంటే ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్టు,
శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం. మూడోది ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్, అంటే తమ శరీరాన్ని తామే బయట నుంచి చూస్తున్నట్టు అనిపించడం. ఇప్పుడు ఈ 3 అనుభవాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రపంచంలోని దాదాపు ప్రతి దెయ్యం కథ ఈ మూడింట్లో ఏదో ఒకదానితో మొదలవుతుంది. కానీ ఇక్కడే ఈ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మొదలవుతుంది. ఎందుకంటే ప్రపంచముని వేర్వేరు దేశాల్లో ఒకే అనుభవానికి వేర్వేరు పేర్లు పెట్టారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దెయ్యం పట్టిందని అంటారు. చైనాలో గుయ్ యాషిన్ అని, అంటే దెయ్యం శరీరాన్ని నొక్కేస్తోందని నమ్ముతారు. జపాన్లో కనషిబారి అని పిలుస్తారు. ఈజిప్ట్లో జిన్ దాడి చేసింది అని చెబుతారు. కెనడాలో ఓల్డ్ హ్యాగ్ అనే మంత్రగత్తె ఛాతీ మీద కూర్చుందని నమ్ముతారు. అమెరికాలో కొంతమంది దీన్ని ఏలియన్ అబ్డక్షన్ అని కూడా భావిస్తారు. ఒకే అనుభవం, ఒకే బయాలజీ, కానీ ప్రతి కల్చర్ దానికి తనదైన కథను జోడించింది. ఇప్పుడు మీకు ఒక చివరి కథ చెబుతాను. ఈ కథలో దెయ్యం ఉంది, భయం ఉంది, కానీ చివరికి గెలిచింది మాత్రం సైన్స్. విక్ టాండీ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఒక లాబొరేటరీలో పనిచేసేవాడు. ఆ ల్యాబ్ గురించి అక్కడ పనిచేసే వాళ్ళు ఒకటే చెప్పేవారు: అక్కడ దెయ్యం ఉంది. ఒక రాత్రి విక్ టాండీ కూడా ఒంటరిగా పనిచేస్తున్నాడు. అప్పుడే తన కంటి చివరలో ఒక బూడిద రంగు ఆకారం కనిపించింది. గుండెల్లో భయం మొదలైంది. చాలామంది అయితే అక్కడితో దెయ్యం అని నమ్మేసేవారు. కానీ విక్ టాండీ ఒక ఇంజనీర్. ఆయన భయపడలేదు. కారణం వెతికాడు. మరుసటి రోజు తన ఫెన్సింగ్ స్వాడ్ని ఒక వైస్లో బిగించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ స్వాడ్ ఎవరూ తాకకుండానే వణకడం మొదలుపెట్టింది. చివరకు పరిశీలిస్తే కొత్తగా అమర్చిన ఒక ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్ మనకు వినిపించని చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ఇన్ఫ్రాసౌండ్ని ఉత్పత్తి చేస్తోంది. విక్ టాండీ తన పరిశోధనలో ఈ ఇన్ఫ్రాసౌండ్ ఆ ల్యాబ్లో జరిగిన కొన్ని విచిత్రమైన అనుభవాలకు ఒక కారణం అయి ఉండవచ్చని ప్రతిపాదించాడు. దీనర్థం ప్రతి హాంటెడ్ బిల్డింగ్కి ఇదే కారణమని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మన మెదడును ప్రభావితం చేసే కారణాలు మన కళ్లకు కనిపించవు, మన చెవులకు వినిపించవు. కానీ ఈ డాక్యుమెంటరీలో అత్యంత అనుమైన విషయం ఇది కూడా కాదు. మీ జీవితంలో మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఈ ప్రపంచంలో లేకపోయినా ఆయన ఉన్నట్టుగా, ఆయన గొంతు వినిపించినట్టుగా, లేదా ఆయన మీ పక్కనే ఉన్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? అలా జరిగితే మీరు ఒక్కడే కాదు. పరిశోధన ప్రకారం ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన చాలామందికి ఇలాంటి అనుభవాలు సహజంగానే జరుగుతాయి. ఇది పిచ్చి కాదు. ఇది మెంటల్ డిసార్డర్ కాదు. మన మెదడు ఆ బంధాన్ని వెంటనే వదిలేయలేకపోవడం. ప్రసిద్ధ న్యూరోలాజిస్ట్ ఆలివర్ సాక్స్ చెప్పినట్టు, మనం ప్రేమించే మనుషులు, వారి జ్ఞాపకాలు మన మెదడులో చాలా కాలం జీవిస్తాయి. అందుకే కొన్నిసార్లు వాళ్ళు మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈరోజు మనం విన్న ప్రతి కథ ఒకే విషయాన్ని చెబుతోంది. దెయ్యాలు కనిపించే అనుభవం నిజమే, భయం నిజమే, ఆ అనుభూతి పూర్తిగా నిజమే. కానీ అందుకు కారణం ఎప్పుడూ దెయ్యం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది ఇవల్యూషన్, కొన్నిసార్లు మన మెదడు, కొన్నిసార్లు మన జ్ఞాపకాలు. మనకు తెలిసిన విశ్వంలో అత్యంత పెద్ద రహస్యం దెయ్యాలు కాకపోవచ్చు, మన మెదడే కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఇలాంటి అనుభవం జరిగి ఉంటే కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మరో ఆసక్తికరమైన సైన్స్ డాక్యుమెంటరీతో మళ్ళీ కలుద్దాం.